హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు. అండ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొకసారి ఏఎస్డిఎస్ సంస్థ వారు మనకి కోనవారం మండలంలో బొజ్జరాయిగూడెం గ్రామంలోని వరద బాధితులు అందరికీ కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విలేజ్ లో టోటల్ గా 287 ఫ్యామిలీస్ ఉన్నాయని గుర్తించింది ఏఎస్డిఎస్. 287 ఫ్యామిలీస్ కు మొత్తం కూడా మన చింతూరు ఐటీడీఓ పిఓ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ముంపుకి గురవుతున్నాయో కుటుంబాలు, ఆ కుటుంబాలను గుర్తించి వెంటనే స్పందించి ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ రేకపల్లి వారు ఇవ్వడం ఇది కొత్తేమి కాదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు ఐటీడీఓ పిఓ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఏఎస్డిఎస్ వారు నిత్యావసర సరుకులు ప్రతి గ్రామంలో అందజేస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అండ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకెవరైనా ఏఎస్డిఎస్ సంస్థతో పాటు ఫౌండేషన్లు ఇంకెవరైనా ఉన్నా కానీ వరద బాధితులను గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తే బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో గాంధీ బాబు గారు అలాగే ఐటీడీఓ పిఓ గారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ప్లాస్టిక్ని నివారణ చెయ్యాలి అని, అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలని వివరించారు. మామూలుగా కిరాణా షాపుల్లో వెళ్తే ప్లాస్టిక్ కవర్లో ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది ఒకటే మార్గం అని గాంధీ గారు వివరించారు. ఏఎస్డిఎస్ నుండి ఇచ్చిన కిట్లు అన్నీ కూడా మహిళలు వారి ఇళ్లకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే వారు ఇంకా సంతోషంతోనే ఈ కిట్లు స్వీకరించారు. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.